హాయ్ హలో నమస్తేనండి. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈరోజు బహుళ చాంద్రమాన మాఘమాస వసంత పంచమి. సో పంచమినే శ్రీ పంచమి, వసంత పంచమి అంటారు. సరస్వతీదేవికి సాక్షాత్తు సరస్వతీదేవి అనుగ్రహం కోసం వేచి చూస్తున్న రోజు. ఈ రోజే వసంత పంచమి మరియు లక్ష్మీదేవికి సంబంధించిన వారం రావడం వల్ల నేను చెప్పినటువంటి 3 రాశుల వాళ్ళకి ఈ 3 విషయాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరైతే మేషరాశిలో జన్మించారో మరియు మిథున రాశిలో జన్మించారో మరియు మీన రాశిలో జన్మించారో ఈ 3 రాశుల్లో జన్మించిన వాళ్ళకి నేను చెప్పినటువంటి 3 విషయాలు అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు విద్యాభివృద్ధి కోసం విదేశాలకు ప్రయాణం చేస్తున్నారా? విదేశాల్లో ఉంటూ చదువు కోసం చదువుకోవాలనే ఆశ ఉన్న సరి అయిన ఆరంభం కోసం వెతుకుతున్నారా? లేదు ఎప్పుడు డబ్బు కోసం పరిగెత్తుతున్నారా? ఆర్థిక అభివృద్ధి మీ జీవితంలో లేనే లేదా? ప్రతి విషయంలోనూ మీకు ఆటంకం. ఎంత కష్టపడ్డా కూడా డబ్బు అనేది మిగలడం లేదు. ప్రతి విషయంలోనూ ఎప్పుడు సంపాదిస్తున్నారు, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది, మళ్ళీ సంపాదిస్తున్నారు, మళ్ళీ ఖర్చు అవుతుంది. ఇదే ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా మీ జీవితంలో జరుగుతుందా? అయితే ఈ రోజు నుండి నేను చెప్పినటువంటి 3 రాశుల వాళ్ళకి అద్భుత యోగం రాగబోతుంది. మీరు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ను చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 1, 2 కాంబినేషన్లో ఉన్నట్లయితే ఉదాహరణకి 1వ తారీఖు 2వ నెల 2026 ఇందులో 1 తర్వాత 2 వచ్చింది. ఈ కాంబినేషన్లో మీరు జన్మించి ఈ 3 రాశుల్లో మీరు ఉన్నట్టయితే ఇంకా మీ మహర్దశను ఎవరు ఆపలేరండి. మీరు ఫైనాన్షియల్గా మెయిన్గా డబ్బులు బాగా సంపాదించే రైట్ టైం వచ్చేసింది.